సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ కళ్యాణ్ గారి లా పాస్ అవ్వాలని, సోషల్ మీడియాలో పొలిటీషియన్స్ మీద, లీడర్స్ మీద ఏదైతే ట్రోలింగ్ జరుగుతుందో దాన్ని అరికట్టాలని, దాన్ని ఆపాలని చెప్పి ఈ పర్టికులర్ బిల్ గురించి ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్ ఇంట్రడ్యూసింగ్ సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్. సింపుల్ గా నా దగ్గర ఒక 5 రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ని వీడియోలో డిస్కస్ చేస్తా. ఈ సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ యాక్ట్ కనుక ఈ రూల్స్ ని ఫాలో అవ్వగలిగితే అటు పొలిటీషియన్స్, ఇటు లీడర్స్, ఇటు సెలబ్రిటీస్, ఇటు క్రియేటర్స్ అందరూ సేఫ్ గార్డ్ అయి ఉంటారు. ఈ వీడియో యొక్క ప్రయత్నం అదే. దీనికైనా 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని మరీ చెప్పారు. రఘురామకృష్ణంరాజు గారు ఆయన రీసెంట్ గా డిప్యూటీ స్పీకర్ అయ్యారు. ఈజ్ 23rd డిప్యూటీ స్పీకర్. ఆయనతో మాట్లాడుతూ, ఆయన గురించి మాట్లాడుతూ, ఆయన తీసిన 2 ఎగ్జాంపుల్స్ లో ఒకటి 2021 లో ఆయనకు జరిగిన అరెస్ట్ గురించి మాట్లాడుతూ, ఆయన ఆ టైంలో ఎంపీ, ఆ టైంలో సొంత పార్టీ మీద రెబెల్ అయినప్పుడు ఆ పార్టీ ఒక నెక్సెస్ లో ఫామ్ అయిందని ఈ మాటల్ని కళ్యాణ్ గారు పదే చెప్తున్నారు. మీలాంటి వ్యక్తిని మీరు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యండి, మిమ్మల్ని ఇంత ఇబ్బంది గురి చేస్తే సగటు మనిషి పరిస్థితి ఆలోచించుకోండి. రీసెంట్ గా మనం వీడియో కూడా చేసాం, వింటేజ్ కళ్యాణ్ ఇస్ బ్యాక్ అని. ఆయన హోమ్ మినిస్టర్ అనిత గారి గురించి మాట్లాడినప్పుడు సొంత కూటమిని నిలదీస్తూ ఆయన ఒక మాట కళాఖండిగా చెప్పారు. ఏపీలో క్రైమ్స్ పెరిగిపోవడానికి కారణం లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేకపోవడానికి కారణం ప్రీవియస్ గవర్నమెంట్ అని ఎంకరేజ్ చేశారు వైసీపీ నాయకులందరూ. ఒక రేప్ జరిగితే 1-2 రేపులు జరగకుండా ఏమవుతాయి అంటే ఆ మాటకి ఈ రోజు తిరుపతిలో, ఇంకో చిత్తూరులోను 5 ఏళ్ల బిడ్డని మానభంగం చేశారు. వాళ్ళు ఒక నెక్సెస్ లో ఫామ్ అయ్యి ఆన్లైన్ ట్రోలింగ్ చేస్తున్నారని, వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని చెప్పి ఆయన మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నారు. సో 2021 లో రఘురామకృష్ణంరాజు గారి మీద జరిగిన ఇన్సిడెంట్ తో పాటు సిబిఎన్ గారి మీద జరిగింది కదా ఒక అరెస్ట్ ఫర్ సమ్ రీజన్. దీన్ని ఆన్లైన్ ట్రోలింగ్ ని కూడా కనెక్ట్ చేస్తూ, స్పెసిఫిక్ గా వైసీపీని టార్గెట్ చేస్తూ ఈ సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి ఆయన మాట్లాడారు. నేను పని చేస్తా, ఈ పర్టికులర్ వీడియోలో ఈ పార్టీ ఆ పార్టీ అని మాట్లాడకుండా, ఒకవేళ గానీ ఇలాంటి చట్టమే గానీ వస్తే ఒక ఐడియల్ సిచ్యువేషన్ లో మనం ఏం చేయొచ్చో మాట్లాడదాం. ఇన్ఫాక్ట్ యాజ్ క్రియేటర్స్ కమ్యూనిటీ నుంచి ఈ బిల్ గనక పాస్ అయితే ఈ బిల్లో ఏ ఉండాలో ఏ ఉండకూడదో అందరికి మంచి జరిగేలా మనం మాట్లాడదాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతున్న వీడియో. ఇది అందరు క్రియేటర్స్ చూడాల్సిన వీడియో, ప్రతి క్రియేటర్ ని చూస్తున్న ప్రతి ఆడియన్స్ చూడాల్సిన వీడియో ఇది. ఇట్స్ అన్ ఐ ఓపెనర్ అబౌట్ సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ యాక్ట్. ఇలాంటి వీడియోస్ మన ఛానల్ నుంచి రోజు ఒకటి మీ దగ్గరకు వస్తుంది. నేను ఇంపార్టెంట్ అనుకుంటే దాని మీద రీసెర్చ్ చేస్తా, మీ ముందు పెడతా, మిమ్మల్ని కూడా ఆలోచింపజేసేలా చేస్తా. ఈ వీడియోస్ మీరు చేయాల్సింది ఏం లేదు. నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలి కదా. ఎవ్రీడే ఒక నాలెడ్జ్ పిల్ల మీకు పనిచేయాలి కదా. సో కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి అండ్ బీ అప్డేటెడ్. ఒక 2 months ఆగండి, చేంజ్ మీరే చూస్తారు. సబ్స్క్రైబ్ చేశారుగా, వీడియోలోకి వెళ్దామా? లెట్స్ గో. ముందు నేను ఒక విషయం క్లియర్ చేస్తా, కాంటెక్స్ట్ సెట్ చేస్తా. ఈ మంత్ లో వైసీపీ సోషల్ మీడియా వింగ్ కి సంబంధించి చాలా విషయాలే జరిగాయి. వర్రా రవీందర్ రెడ్డి నుంచి ఇంటూరి రవి, సుధారాణి, ఇలా వేరియస్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ని అరెస్ట్ చేశారు. అబ్యూజివ్ లాంగ్వేజ్ కి, వాళ్ళు చేస్తున్న ట్రోల్ పోస్టులకి. నన్ను భయపెట్టాలని చెప్తారేంద్రా, ఇక్కడ పులిబిడ్డరా రెడ్డి గారు అమ్మాయి పర్సనల్ గా వెళ్తున్నారని చెప్పి మరి దాని మీద నేను వీడియో కూడా చేశాను. కళ్యాణ్ గారు యాంగర్ అన్లాక్డ్ అని. ఆయన అలా చేసింది కరెక్టా కాదా ఈ వీడియో పరివిలోకి రాదు. కానీ ఒకవేళ గానీ ఇలాంటి ప్రొటెక్షన్ యాక్టే గనక వస్తే అది అందరికీ పనికొచ్చేలా, అందరికీ ఉపయోగపడేలా, నిజంగానే సోషల్ మీడియా ట్రోలింగ్ తగ్గేలా, అది ఏ పార్టీ అయినా, అది వైసీపీ పార్టీ చేసినా, టీడీపీ పార్టీ చేసినా, జనసేన పార్టీ చేసినా, ఎనీ పార్టీ. ఎందుకంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూటమి ప్రభుత్వం కూడా ఒప్పుకునేది ఏంటంటే మా పార్టీలో కూడా ఉన్నారు కానీ వైసీపీ అంత లేదని వాళ్ళు అంటున్నారు. సరే, ఏ పార్టీలో ఎంతమంది ఉన్నారో తర్వాత మాట్లాడితే ప్రతి పార్టీలో ఉన్నారని అన్ని పార్టీలు ఒప్పుకుంటున్నారు. ఇటు వైసీపీ వాళ్ళు కూడా, ఇటు కూటమి సైడ్ వాళ్ళు కూడా. సో ఈ ఆన్లైన్ ట్రోలింగ్ ని తగ్గించాలంటే, ఎట్ ద సేమ్ టైం మన క్రియేటర్స్ ని సేఫ్ గార్డ్ చేయాలంటే, ఎందుకంటే ఇలాంటి సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ యాక్ట్ వల్ల క్రియేటర్స్ నోరు నొక్కేస్తారని ఒక సెగ్మెంట్ భయపడుతుంది. రూల్ నంబర్ 1 పేరుని కరెక్ట్ గా గమనించండి. ఇట్ ఈస్ సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ యాక్ట్, రైట్? సో ఎలా అయితే మీరు పొలిటీషియన్స్ ని, సెలబ్రిటీస్ ని, ఒక ట్రోలర్స్ నుంచి మీరు ఎలా అయితే కాపాడదాం అనుకుంటున్నారు, అబ్యూజివ్ ట్రోలర్స్ నుంచి, అబ్యూజివ్ అండర్లైన్ చేసుకొని పెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే ఒక సెలబ్రిటీ గానీ, ఒక పొలిటీషియన్ గానీ, లేదా పై స్థాయిలో ఉండే ఏ వ్యక్తి అయినా గానీ ఎటువంటి బూతు పదజాలన లేకుండా, పర్సనల్స్ లోకి వెళ్లకుండా ఉండే ఎక్స్ అకౌంట్స్ ని, ఇంకా ముఖ్యంగా యూట్యూబ్ క్రియేటర్స్ ని సేవ్ చేయగలిగితే, సింపుల్ గా చెప్పాలంటే ఎలా అయితే వీళ్ళ నుంచి వాళ్ళని కాపాడుతున్నారో అలాగే వాళ్ళ నుంచి వీళ్ళని కూడా కాపాడగలిగితే, ఈ లాలో అలాంటి స్పేస్ ఒకటి క్రియేట్ చేయగలిగితే, అలాంటి క్లాజ్ ఒకటి రాయగలిగితే 100% అందరూ దీన్ని వెల్కమ్ చేస్తారు కళ్యాణ్ గారు. ఇది నేను చెప్దాం అనుకుంటున్నాను. మనం ఇవాళ గమనించాల్సింది ఏంటంటే, ప్రతి హీరోకి ఎలా అయితే ఫ్యాన్స్ ఉన్నారో అలాగే ట్రోలర్స్ కూడా ఉంటారు. ఈ ట్రోలర్స్ చాలా వరకు పర్సనల్ గా వెళ్ళిపోతున్నారు, వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళు తిడుతున్నారు, ఇలాంటి చాలా విషయాలు జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఒక పవర్ లో ఉండే సెలబ్రిటీ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళ పవర్స్ ని అబ్యూస్ చేస్తూ కొంతమంది సెలబ్రిటీస్, క్రియేటర్స్ నోరు నొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారు. నేను ఏ సెలబ్రిటీ పేరు తీసుకోవట్లేదు ఇక్కడ, బికాస్ దట్స్ నాట్ ద పర్వ్యూ ఆఫ్ దిస్ వీడియో. బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు సేఫ్ గార్డ్ చేయాలంటే అందరినీ సేఫ్ గార్డ్ చేయాలి, ఒక సెగ్మెంట్ అని మాత్రమే కాదు. ఇది నేను సవినయంగా చెప్దాం అనుకుంటున్నా. ఇకపోతే రెండోది, బీ పర్టికులర్ అబౌట్ ఆర్గనైజ్డ్ ట్రోలింగ్. కళ్యాణ్ గారి వాళ్ళ అసెంబ్లీలో ఏం చెప్పారు? ట్రోలింగ్ అనేది ఆర్గనైజ్డ్ గా జరుగుతుంది ఒక పార్టీకి సంబంధించి అని చెప్పి ఒక పార్టీని టార్గెట్ చేశారు.
సరే అది పక్కన పెడతాం. ఈ వీడియోని పొలిటికల్ గా మనం పెట్టొద్దు. ఏదైనా ట్రోలింగ్ ఒక నెక్సెస్ లాగా ఆర్గనైజ్డ్ గా ఒక పర్టికులర్ గ్రూప్ లా ఏర్పడి ఒక వ్యక్తి మీద చేస్తుంటే ఆ గ్రూప్ ని టార్గెట్ చేసేలా ఈ ప్రొటెక్షన్ యాక్ట్ ఉండాలే గానీ ఇండివిజువల్ పీపుల్ ని, చిన్న స్థాయి వ్యక్తుల్ని ఎక్స్ అకౌంట్స్ లో, ఎందుకంటే అలా కేసు బుక్ చేసి లోపల వేయాల్సి వస్తే ఇటు వైసీపీ వాళ్ళతో పాటు ఇటు కూటమి సైడ్ అలా అని చెప్పి ఆ లిస్ట్ చాలా పెద్దదవుతుంది. మన టార్గెట్ నెక్సెస్ అని మీరు అన్నారు కాబట్టి ఈ పర్టికులర్ సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్లో ఆర్గనైజ్డ్ గా చేస్తున్న వాళ్ళని స్పెసిఫిక్ గా టార్గెట్ చేసి పట్టుకొని న్యాప్ చేసే విధంగా ఉండాలి. ఇది నేను చాలా బలంగా నమ్ముతున్నా. ఈ క్లాజ్ మనం పెట్టగలిగితే డెఫినెట్లీ ప్రతి పార్టీ వాడు దీన్ని వెల్కమ్ చేస్తారు. ఎందుకంటే అటు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, మేము ఆర్గనైజ్డ్ గా చేయట్లేదు, మా పార్టీ ఫ్యాన్ ఎవరైనా కొంచెం అలా దూషిస్తే అది మా తప్పు కాదు కదా అని వాళ్ళు అంటున్నారు కదా. మీరు వాళ్ళు ఆర్గనైజ్డ్ అంటున్నారు. వాళ్ళనే కాదు, ఎవరైనా ఆర్గనైజ్ ట్రోలింగ్ చేస్తే ఒక స్పెసిఫిక్ గోల్ తో, ఒక స్పెసిఫిక్ మైండ్ సెట్ తో ఆ వ్యక్తిని కూల్ చేద్దామని, ఆ వ్యక్తిని మెంటల్ గా హెరాస్ చేద్దామని, ఆ వ్యక్తి పొలిటికల్ కెరియర్ ఎండ్ చేద్దామని చెప్పి అలా ఆర్గనైజ్డ్ గా గనక చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళని మాత్రం పట్టుకునేలా ఈ బిల్ ఉండాలి. ఇది నేను చాలా బలంగా నమ్ముతున్నా. దీని మీద మీ ఫీలింగ్ ఏంటి నాకు కింద కామెంట్స్ రాయండి. థర్డ్ వన్ ఇస్ టు రెస్పెక్ట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. భావస్వేచ్ఛ ప్రకటన. భావస్వేచ్ఛ ప్రకటన అనే పేరుతో బూతులు తిట్టడం, ఫ్యామిలీ వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం, ఫ్యామిలీలో ఉండే ఆడవాళ్ళని తిట్టడం, ఇది కరెక్ట్ కాదు అని కళ్యాణ్ గారు అనుకోవడం కరెక్టే. ఐఎమ్ విత్ హిమ్ ఆన్ దట్. బట్ ఒక డెమోక్రటిక్ కంట్రీలో మనం ఉన్నాం. డెఫినెట్లీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని మనం రెస్పెక్ట్ చేయాలి. అలా ఉన్నంత వరకు దెర్ ఇస్ నో ఇష్యూ. మనం రేపు అసెంబ్లీలో తీసుకొచ్చే బిల్లు ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని రెస్పెక్ట్ చేస్తుందా లేదా మనం 1కి 10 సార్లు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వన్స్ బిల్ ప్రవేశపెట్టిన తర్వాత, బిల్ పాస్ అయిపోయిన తర్వాత మనకి అసెంబ్లీలో అపోజిషన్ లేదు కాబట్టి, వైసీపీ నుంచి అసెంబ్లీకి ఎవరు రావట్లేదు కాబట్టి ఈ బిల్ రేపు ఈజీగా పాస్ అయిపోవచ్చు. బట్ ఆ బిల్లో గానీ ఏదైనా ఒక చిన్న పాయింట్ ఉన్నా కూడా, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి, ఏ ఒక్క చిన్న క్లాజ్ ఉన్నా కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి అడ్డంగా ఉండేది, ఏది బూతులు కూడా మాట్లాడకుండా, అది ఖచ్చితంగా అందరిని ఎఫెక్ట్ చేస్తుంది. ముఖ్యంగా క్రియేటివ్ ఫీల్డ్ లో ఉండేవాళ్ళు. ఏపీలో ఒక మాట మాట్లాడాలన్నా భయపడాలి వెళ్ళిపోతుంది. ఐఎమ్ బీయింగ్ వెరీ సివిల్ హియర్. ఎందుకంటే చట్టాలు మనం ఏర్పాటు చేసేటప్పుడే మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటే, ఒకటి దాన్ని బైపాస్ చేయకుండా, రెండు అది మన అడ్వాంటేజ్ తీసుకోకుండా, ఈ రెండింటిని నేను ఈక్వల్ గా బిలీవ్ చేస్తాను. ఇప్పుడు ఈ పర్టికులర్ బిల్లో ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మనం రెస్పెక్ట్ చేస్తున్నామా లేదా, ఈ క్వశ్చన్ మనం సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చేసుకుని అడగాలి. 4వది హ్యావ్ ఎ క్లియర్ డిస్కోర్స్ ఆన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. అంటే ఈ లా ప్రకారం, ఈ చట్టం ప్రకారం ఒక గ్రూప్ ఆఫ్ నెక్సెస్ ఆఫ్ పీపుల్ ఏదైనా తప్పు చేసినా, తప్పు చేసి పట్టుబడినా వాళ్ళని ఇమీడియట్ గా ఏం చేయాలి, ఏం చేయగలగాలి, వాట్ ఈస్ అ రిమాండ్ టైం, వాళ్ళని ఎలా పీనలైజ్ చేస్తున్నారు, ఇదంతా జనాలకు ముందే పబ్లిక్ డొమైన్ లో మనం పెట్టేయగలిగితే, జనాలకు అవగాహన ఉండగలిగితే ఎవరైనా ఏదైనా చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచిస్తారు. ఇలాంటి అబ్యూజివ్ కాంటెంట్, దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ బిలీవ్ ఇన్. సో క్లియర్ గా పెట్టండి. ఈ బిల్ రేపు పాస్ అవుతుంది. తర్వాత అవుట్ ఆఫ్ ద బ్లూ వెళ్ళి జనాలు పట్టుకోకుండా, జనాలకి ముందే తెలియజేసి పబ్లిక్ తో ట్రాన్స్పరెంట్ గా ఉండండి. అలా ఉంటే గవర్నమెంట్, ప్రజలు ఇద్దరు హ్యాపీగా ఉంటారు. దిస్ అగైన్ ఏ కామన్ మ్యాన్స్ రిక్వెస్ట్ అనుకోండి, అంతే, ఒక సగటు వ్యక్తి రిక్వెస్ట్. 5వది, ఎట్టి పరిస్థితిలో దీన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఈ పర్టికులర్ బిల్ ప్రవేశపెట్టేటప్పుడు, ఇది ఓన్లీ యూట్యూబ్ స్పెసిఫిక్ గా నేను చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో కాపీరైట్ రూల్స్ ని, కాపీరైట్ గైడ్ లైన్స్ ని ఉల్లంఘించేలాగా గవర్నమెంట్ బిహేవ్ చేయకూడదు. ఇది అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది క్రియేటర్స్ ని సైలెన్స్ చేద్దాం అన్నప్పుడు ఈ యూట్యూబ్ లో ఉండే ఈ లూప్ హోల్స్ ని జనాలు వాడేసుకుంటారు. ఈ లాని ప్రవేశపెట్టేటప్పుడు ఈ లాలో కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, కానీ యూట్యూబ్ గైడ్ లైన్స్ ని ఉల్లంఘించి ఇల్లీగల్ గా జనాల ఛానల్స్ ని క్లోజ్ చేయడం అనేది చాలా తప్పు. ఇది గవర్నమెంట్ చేస్తుందని నేను అనట్లేదు, బట్ గవర్నమెంట్ దృష్టికి తీసుకొస్తున్నా. మీకు రేపు పొద్దున్న ఎవరు మిస్ఇన్ఫార్మ్ చేయకుండా, మీకు క్లారిటీ ఉండేలాగా ముందే చెప్తున్నాను అనుకోండి. జనాలను ఆ విధంగా సైలెన్స్ చేయొద్దు. ఏం చేసినా లీగల్ గా చేయండి. చాలా మంది క్రియేటర్స్ ని కాపీరైట్ స్ట్రైక్స్ అనే పేరుతో హెరాస్ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అది సరే, ప్రైవేట్ ఫర్మ్స్, ప్రైవేట్ పీపుల్ చేస్తున్నారు, పెద్ద వ్యక్తులు చేస్తున్నారు. ఖచ్చితంగా అలాంటి విషయాలకు మన గలం విప్పాలి, మనం గట్టిగా మాట్లాడాలి. బట్ గవర్నమెంటే చేస్తే ప్రజలు చాలా నిరుత్సాహానికి గురవుతారు. అందుకే ఇలా ఉంటే ఏ లెవెల్ ఆఫ్ ఫీల్డ్ లో ఉండే జనాలైనా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఈ గైడ్ లైన్స్ ప్రకారం పర్సనల్ గా వెళ్లే వాళ్ళు, అబ్యూస్ చేసే వాళ్ళే భయపడతారు తప్పితే రెగ్యులర్ క్రియేటర్స్, రెగ్యులర్ కాంటెంట్ క్రియేటర్స్ భయపడే అవకాశం ఉండదు. అందుకే ఇది నేను మీ దృష్టికి పట్టుకొస్తున్నా. మీరు ఈ వీడియోని చూస్తున్నారు కదా, వాట్ డు యూ థింక్? నాకు కింద కామెంట్స్ లో రాసి చెప్పండి. నేను ఇంకేమైనా యాడ్ చేయాలా, ఆర్ ఇందులో ఏదైనా రూల్ తో మీరు ఏకీభవిస్తున్నారా, ఏకీభవించట్లేదా? ప్రతి విషయం నాకు చెప్పండి కింద కామెంట్స్. ఒక మంచి ఫారం లో మనం పెట్టుకుందాం. లెట్ us హ్యావ్ ఎ సివిల్ డిస్కోర్స్. అది ఇవాళ రోజున చాలా ఇంపార్టెంట్. కామెంట్ డౌన్ అండ్ లెట్ మీ నో. దానికన్నా ఇంపార్టెంట్ గా ఇంకో ఫండమెంటల్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. అసలు కళ్యాణ్ గారు ఇలాంటి బిల్లు ఒకటి పాస్ చేస్తా అన్నప్పుడు మీకు వచ్చిన ఫీలింగ్ ఏంటి? మీకు వచ్చిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? నిర్భయంగా చెప్పండి. మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనం నిజాయితీగా మన పని మనం చేస్తున్నాం, అబ్యూస్ చేయట్లేదు. ముఖ్యంగా మీరు కామెంట్స్ రాసినప్పుడు నాకు చాలా గర్వంగా ఉంటుంది. మీ కామెంట్స్ చూస్తుంటే చాలా చాలా తక్కువ అబ్యూసెస్ ఉంటాయి. మీరే చూడండి, అన్ని కామెంట్స్ మీరే చదవండి. చాలా సివిల్ గా పెడుతున్నారు, చాలా సంతోషంగా ఉంది నాకు అది. సో కింద రాయండి. మన మాట గట్టిగా ఉన్నప్పుడే ఆ సౌండ్ అసెంబ్లీ దాకా వినబడుతుంది. సో మేక్ సమ్ నాయిస్, లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. రీసెంట్ గా జరుగుతున్న అరెస్ట్ మీద కూడా ఈ వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించి నేను ఒక ఫుల్ వీడియో చేశాను. నేను అందులో క్లియర్ గా చెప్పాను నా స్టాండ్ ఏంటి. అదంతా నేను ఆ పార్టీ ఈ పార్టీ అని చూడండి. నేను
చాలా న్యూట్రల్ గా నా పాయింట్ ఆఫ్ వ్యూ పెడదాం అనుకుంటా. మీలో చూసే వాళ్ళు చాలా మంది కూడా మీరు కింద కామెంట్స్ చదవండి. కొంతమంది ఒక 10% ఉన్నారు, బట్ దే ఫీల్ అందులో 5% ఏమనుకుంటారు, వైసీపీ అంటారు, 5% టీడీపీ అంటారు. మీకు ఆ కామెంట్స్ చూస్తేనే అర్థం అవుతుంది నేను 2 సైడ్స్ మాట్లాడుతున్నాను, ఏ సైడ్ తప్పు చేసినా ప్రశ్నిస్తానని. సో ఐ డోంట్ బిలాంగ్ టు ఎనీ సైడ్. ఈ పర్టికులర్ సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ కూడా, ఈ లా కూడా సరిగ్గా చేస్తే, ఐడియల్ వరల్డ్ లో సరిగ్గా చేస్తే ఎవరికి ఏ ఇష్యూస్ ఉండవు. బట్ వీఆర్ నాట్ లివింగ్ ఇన్ అన్ ఐడియల్ వరల్డ్ కదా, అందుకే చెప్దాం అనుకున్నా ఇవి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ లాస్ట్ వీడియోలో కూడా ఈ క్వశ్చన్ అడగడం మర్చిపోయాను నేను. ఇటు వైసీపీ వాళ్ళు అటు టీడీపీ వాళ్ళు మా సైడ్ కొంతమందే ఉన్నారు ఇలా బూతులు తిట్టేవాళ్ళు, పర్సనల్ గా వెళ్ళేవాళ్ళు, వాళ్ళు మా పార్టీ వాళ్ళు కాదు, మా పార్టీ అభిమానులు మాత్రమే అంటున్నారు. వాట్ డూ యూ థింక్? ఈ 2 పార్టీస్ ఆనెస్ట్ గానే ఉన్నాయా, లేదా ఏ పార్టీ ఇలాంటి నెగటివిటీని, ఇలాంటి ఆర్గనైజ్ ట్రోలింగ్ ని పుష్ చేస్తుంది? నాకు కింద కామెంట్స్ రాసి చెప్పండి నాకు, ఇఫ్ దేర్ ఎనీ పార్టీ లైక్ దట్, లేదా అన్ని పార్టీలే సమానమైన. ఇది ఒక చిన్న ఓపెన్ లెటర్ లో అనుకోండి కళ్యాణ్ గారికి, ఎందుకంటే ఆయన ఇంటెంట్ చాలా కరెక్ట్ గానే ఉంది, దాన్ని కరెక్ట్ గా ఆచరించాలి అంతే. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని లాకట్టుకుంటున్నాయి అండ్ మీరు వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ రిటెన్షన్ అండ్ వాచ్ టైం ఏదైతే ఉందో, ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలని, ఇంకా బలంగా పనిచేయాలని, ప్రాణం పెట్టి పనిచేయాలని నన్ను ప్రేరేపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. నా గొంతుకు మీరే ఇన్స్పిరేషన్. అండ్ నాతో ఇంకా కనెక్ట్ అవుదాం అనుకుంటే అజయ్ ఫ్రమ్ ఏజోడ్ అని కొట్టండి ఇన్స్టాగ్రామ్ లో. 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. కమ్ లెట్స్ కనెక్ట్ దేర్ ఆల్సో. అండ్ మీకోసం ఒక 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. 1 వీడియో కోల్కతా ఇష్యూ లాంటిది ఇంకొక ఇష్యూ జరిగింది, బట్ దిస్ టైమ్ ఇట్స్ విత్ అ మ్యాన్. ఆ వీడియో ఇక్కడ ఉంటే లారెన్స్ బిష్నాయ్ సల్మాన్ ఖాన్ ఇష్యూకి ఒక పెద్ద ట్విస్ట్ వచ్చింది, దాన్ని కూడా నీట్ గా రీసెర్చ్ చేసి మీ ముందు పెడుతున్నా. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. చాలా మంది నాకు రాస్తున్నారు మీది ఒక వీడియో చూస్తే అలా బింజ్ చేసుకుంటూ అలా వెళ్ళిపోతున్నామని. సో ఇట్స్ ఎ గుడ్ బింజ్. నేను అదైతే చెప్పగలుగుతా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all rise together. Rise above unlawful activities. Rise above political convenience. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ.